హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు కదా. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియోలో మనకి పాకిస్తాన్కి ఉద్రిక్తలు ఏర్పడ్డాయి, అంటే యుద్ధం అని కూడా అనొచ్చు. ఇలాంటి సమయంలో మన స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక పరిస్థితులు అనేవి ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడే ఎక్కువగా మార్కెట్ మీదే ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఇప్పుడు ఈ ఉద్రిక్త వలన పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ అనేది 6% పడిపోవడం జరిగింది. అయితే మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగే ఈ యుద్ధంలో స్టాక్ మార్కెట్లో ఉన్న ఎలాంటి సెక్టర్స్, ఆ సెక్టర్స్ కింద వచ్చే స్టాక్స్, ఏ స్టాక్స్ అనేవి లాభాలు పొందుతాయో ఈ వీడియోలో మనం చూద్దాము. ప్రత్యేకించి రక్షణ మరియు లాజిస్టిక్ ఇంకా సైబర్ సెక్యూరిటీ లాంటి సెక్టర్స్లో ఎక్కువ కూడా లాభాలు అనేవి ఈ టైంలో మనం పొందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి స్టాక్స్ ఈ స్టాక్ మార్కెట్లో ఈ యుద్ధం సమయంలో పెరగవచ్చు అనేది నేను తెలియజేస్తాను అనమాట. అలాగే ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఓకేనా. తర్వాత వచ్చి నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని వేస్తూ ఉంటాను అనమాట. ఆ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. ఈ స్టాక్స్ గురించి నేను చెప్పే ముందు రిస్క్లను కూడా గమనించాలి. ఈ స్టాక్స్ అనే కాదు, ఏ స్టాక్స్ గురించి చెప్పినా కానీ పాజిటివ్ తీసుకోవడమే కాదు, దానిలో ఉన్న రిస్క్లను కూడా గమనించి మనం ముందుకు వెళ్ళటం మంచిదన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యమో ఆ సెక్టర్స్ ఏంటో, ఆ స్టాక్స్ ఏంటో, అవి ఏమి చేస్తే ఎలా లాభపడవచ్చో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను, చూసేయండి. మొదటి సెక్టర్ వచ్చి డిఫెన్సివ్ సెక్టర్, అంటే రక్షణ రంగం అన్నమాట. ఇది మనకి అలాగే పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో ఎక్కువ ఈ సెక్టర్ మీద మనం దృష్టిని పెట్టాలన్నమాట. అంటే యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని, ఆయుధాలను కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. అవి ఎలాంటి స్టాక్స్ అనేవి కొనుగోలు చేస్తారు అనేది ఇప్పుడు మనం స్టాక్స్ని తెలుసుకుందాం. మొదటి స్టాక్ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట, అంటే HAL అని దీని స్టాక్ పేరు ఉంటుంది స్టాక్ మార్కెట్లో, చూడండి. అయితే ఈ స్టాక్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ అలాగే హెలికాప్టర్ని ఇది ఎక్కువ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ భారతదేశానికి పాకిస్తాన్కి జరిగే యుద్ధంలో ఈ కంపెనీకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ స్టాకు లాభపడే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం చూసుకుంటే ఈ స్టాకు లాభాల బాటలోనే నడిచిందనమాట. అంటే 1.77 మన శుక్రవారం ఒక్కరోజే దీంట్లో పెరుగుదలను మనం చూసాము. అలాగే May 14th దీని రిజల్ట్స్ కూడా వచ్చాయి, పాజిటివ్గానే వచ్చాయి అనమాట. రెండవ స్టాక్ వచ్చి బెల్, అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ రాడార్ సిస్టమ్స్, మిజైల్ సిస్టమ్స్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామాగ్రిని ఇది తయారు చేస్తుంది అనమాట. ఈ స్టాక్ లో శుక్రవారము 2.83% పెరుగుదలను చూడటం జరిగిందనమాట. అయితే రాబోయే May 19th ఇది రిజల్ట్స్ గురించి అలాగే ఈ కంపెనీలో డివిడెండ్ల గురించి కూడా మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక మూడవ స్టాక్ వచ్చి మజిగండక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీలో యుద్ధ నౌకలు అలాగే సబ్మరైన్స్ ఇంకా నౌకాదళాల సామాగ్రిని ఇది ఎక్కువగా తయారు చేస్తుంది. ఇది ఒకవేళ యుద్ధం బాగా ఉధృతమైతే ఈ స్టాక్స్ లో లాభాలను మనం బాగా గణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనికి ఎక్కువ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మొన్న శుక్రవారము ఈ స్టాకులో 3.52% ఇది పెరుగుదలను మనం చూసామన్నమాట. కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు శుక్రవారము ఎంతెంత ఈ స్టాక్స్ లో పెరిగిందనేది. ఇంత యుద్ధం జరుగుతున్న మన స్టాక్ మార్కెట్ పడిపోయినా కానీ ఈ డిఫెన్సివ్ సెక్టర్ లో ఉన్న ఈ స్టాక్స్, నేను చెప్పిన స్టాక్స్ లాభాల బాటలోనే నడిచినాయి అనమాట. ఇంకా నాలుగవ స్టాక్ వచ్చి భారత్ డైనమిక్ లిమిటెడ్. ఇది కూడా మిజైల్స్ ని తయారు చేస్తుంది, అలాగే యుద్ధానికి సంబంధించిన ఉత్పత్తులని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ శుక్రవారము దీంట్లో కూడా 5.37% పెరుగుదలను చూసామన్నమాట. ఐదవ స్టాక్ వచ్చి పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ అనమాట. అయితే ఈ కంపెనీలో డిఫెన్స్ స్టాక్ కాబట్టి దీనిలో పెరుగుదలని ఎక్కువగా ఈ జరుగుతున్న ఉద్రిక్తల కారణంగా బాగా ర్యాలీ కూడా జరిగింది. ఈ శుక్రవారం అయితే 7.31% పెరుగుదలను, భారీ పెరుగుదలను మనం చూడటం జరిగిందనమాట. అయితే రీసెంట్గా ఇది స్ప్లిట్ ను కూడా అనౌన్స్ చేసింది. అయితే మొన్న April 30న ఈ బోర్డు మీటింగ్ కూడా జరిగింది దీని యొక్క రిజల్ట్స్ గురించి. ఇది త్వరలోనే అనౌన్స్ కూడా చేస్తారు. అయితే ఆరవ స్టాక్ వచ్చి GRSC. అయితే ఈ కంపెనీ నౌకల తయారీ అలాగే రిపేర్లు కూడా చేస్తుంది అనమాట.
ఇందులో ఒకవేళ మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం ఉద్రిక్తమయ్యి రక్షణ ఖర్చులు ఎక్కువ పెరిగితే కనుక దీనికి మాత్రం మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ శుక్రవారం ఇందులో 1.03% మాత్రమే ఇది పెరుగుదలని చూసింది. రెండో సెక్టర్ వచ్చి లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఇది ఎక్కువగా యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు సంబంధించిన సామాగ్రిని అలాగే యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని వారికి ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన కంపెనీస్ అన్నమాట. ఎక్కువ శాతం కూడా ఈ సెక్టర్ ఈ యుద్ధ సమయంలో లాభం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం వలన ఇంతకుముందు ఉన్న రహదారులన్నీ కూడా మూసివేయడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే రీరూటింగ్, అంటే వేరేగా సీక్రెట్గా దారులు ఏర్పరచుకుంటారు కదా, ఆ దారుల ద్వారా వీళ్ళకి సైనికులకి సంబంధించిన సామాగ్రిని అందవేయటానికి జరిగే ఈ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి అనమాట. ఆ కంపెనీస్లో ఒక 2 కంపెనీస్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ సెక్టర్లో ఈ స్టాక్స్ లాభాలు పొందే అవకాశం చాలా వరకు ఉంది. మొదటి స్టాక్ వచ్చి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే దీనిని మనం COR అని స్టాక్స్ లో ఉంటుందన్నమాట, చూడొచ్చు. ఇది ఎక్కువగా రైల్వే లాజిస్టిక్స్ లో సైనికుల యొక్క సామాగ్రి సరఫరా కోసం దీన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితుల్లో ఈ స్టాక్ కి చాలా డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. అయితే May 22న బోర్డు మీటింగ్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీది. అది ఎందుకంటే దాని యొక్క రిజల్ట్స్ ను ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం అనమాట. రెండో స్టాక్ వచ్చి అదానీ పోర్ట్. ఈ పోర్ట్ ఆపరేషన్ లో ఈ స్టాకు చాలా లాభాలను పొందే అవకాశం ఉందన్నమాట. ఎట్లా మెయిన్ రీరూటింగ్ వల్ల, అంటే రహదారులు మూసివేశారు కదా మార్గాలని, వేరే మార్గాల ద్వారా ఇది ఎక్కువ దీన్ని సైనికులకు సంబంధించిన సామాన్య చేరేసే కార్యక్రమంలో ఈ స్టాక్కి చాలా డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఈ స్టాక్ లో మొన్న May 1 తారీఖున రిజల్ట్స్ రావడము, తర్వాత ఇది 2 days లోనే ఇది 8% కూడా పెరుగుదలను చూడడం జరిగిందనమాట. ఇక మూడో సెక్టర్ వచ్చి ఎనర్జీ అండ్ ఆయిల్. ఈ యుద్ధ సమయంలో ఎక్కువ ఆయిల్ అవసరం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్స్లో, అంటే ఆయిల్కి సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అలాగే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అయితే ఏ స్టాక్స్ ఈ సెక్టర్ కింద పెరుగుతాయో చూద్దాం, ఓకేనా. మొదటి స్టాక్ వచ్చి ఇండియన్ ఆయిల్ అనమాట. ఇది యుద్ధ సమయంలో ఎక్కువ ఆయిల్ రిఫైనింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్లో ప్రముఖ పాత్రను వహిస్తుంది అనమాట. అలాగే రెండో స్టాక్ వచ్చి ONGC కూడా. ఇది కూడా ఆయిల్ని ఎక్కువ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అలాగే దీని యొక్క ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ లో నిమగ్నమై ఉందన్నమాట. అయితే శుక్రవారం ఇది 0.75% మాత్రమే పెరగడం జరిగింది. అయితే ఈ ONGCలో May 21న దీని యొక్క బోర్డు మీటింగ్ ఉంటుంది. అంటే డివిడెండ్స్ గురించి అలాగే దీని యొక్క రిజల్ట్స్ గురించి ఆ రోజు అనౌన్స్ చేస్తారనమాట. ఇంకా మూడో స్టాక్ వచ్చి BPCL, అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది కూడా ఎక్కువ ఆయిల్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, అలాగే రిఫైనింగ్ కూడా చేస్తూ ఉందన్నమాట. దీనికి కూడా ఈ టైంలో ఎక్కువ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అయితే మొన్న April 29న బోర్డు మీటింగ్ కూడా జరిగింది. రిజల్ట్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే విషయాన్ని తెలియజేయడం కోసం. ఇంకా అయితే డేట్ అయితే రాలేదు, కానీ ఈ మీటింగ్ మాత్రం 29న జరిగిందన్నమాట. ఇంకా చివరిగా నాలుగో సెక్టర్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అనమాట. అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధ సమయంలో ఎక్కువ రిస్కులు ఎక్కువగా ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటి సైబర్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు నిఘా వేస్తూ ఈ టైంలో ఈ స్టాక్స్కి ఎక్కువ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి స్టాక్స్ ఏంటో మనం చూద్దాం. మొదటి స్టాక్ వచ్చి ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తూ ఉంటుంది. శుక్రవారం ఈ స్టాక్ లో 1.44% లాభాల బాటలో నడిచిందనమాట. ఈ స్టాక్ లో కూడా ఈ టైంలో యుద్ధ సమయంలో మనం లాభాలని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ స్టాక్ లో మెయిన్ స్ప్లిట్ ను కూడా అనౌన్స్ చేసింది, అది ఇంకా డేటు ఇవ్వలేదన్నమాట. స్ప్లిట్ అయితే అవుతుంది. ఇంకా రెండో స్టాక్ వచ్చి TCS అనమాట. ఇది సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ లో సేవలను అందించడంలో చాలా బలమైన కంపెనీ అనమాట. అయితే ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అలాగే మంచి గుడ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్న స్టాక్ అనమాట. ఇవన్నమాట ఈ 4 సెక్టర్స్ లో వాటి కింద నేను ఏవే స్టాక్స్ చెప్పాను, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి మనకి యుద్ధంలో లాభపడే స్టాక్స్ అనమాట. అయితే ఈ స్టాక్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు
కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ అంశాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఇంకా పాకిస్తాన్కి మనకి యుద్ధము ఇంకా ఉద్రిక్తమైంది అనుకోండి, అప్పుడు స్టాక్ మార్కెట్లో తప్పకుండా 5 నుంచి ఒక 10-15% వరకు మాత్రం స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే, అంటే కార్గిల్ వార్ కానీ, పుల్వామా దాడెప్పుడు కానీ, ఇలాంటి టైంలో ఇది చాలా వరకు తగ్గినా కానీ వెంటనే పుంజుకుందనమాట. అలా స్టాక్ మార్కెట్లో ఒకవేళ తగ్గినా కానీ మీరేం కంగారు పడొద్దు, ఇది పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. అంటే గతంలో ఎలా పుంజుకున్నాయో అవి మీకు వివరంగా చెప్తున్నాను. అంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ప్లస్ ఇది తొందరగానే పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అలాగే ఇలాంటి రిస్కులు కూడా కొన్ని గమనించాలన్నమాట. ఎందుకంటే ఉద్రిక్తమైనప్పుడు కంపల్సరీ, ఇప్పుడు పాకిస్తాన్కి నేను చెప్పాను కదా 6% స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళది పడిపోయింది. అలాగే మన మార్కెట్ కూడా పడిపోయినా కానీ మీరు కంగారు పడొద్దు, వెంటనే రికవర్ అవుతుంది. ఇలాంటి రిస్కులు కూడా బాగా గమనించాలన్నమాట. అయితే ఈ సమయంలో కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకంటే అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ మాటల్లో మనం పెడచెవుని అసలు పెట్టకూడదు అనమాట. ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు ఈ స్టాక్స్లో ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ని ఎంచుకోమని అంటున్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో అయినా సరే పెరిగే అవకాశాలు ఉంటాయి. లార్జ్ క్యాప్స్లో అయితే లాభాలను పొందవచ్చు. అలాగే కొంచెం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలాంటి స్టాక్స్ కొంచెం దూరంగా ఉండటం మంచిదని వారు సలహా ఇస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్కి మనకి యుద్ధం మరీ ఎక్కువ ఉద్రిక్తంగా జరిగితే మాత్రం ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని వారు సలహా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, పాకిస్తాను ప్లస్ మన ఇండియా కూడా రెండు కూడా న్యూక్లియర్ శక్తిలో చాలా బలంగానే ఉన్నాయంటారు రెండు కూడా. దానివల్ల ఏంటంటే ఒకవేళ ఉద్రిక్తం అయితే మాత్రము స్టాక్ మార్కెట్ పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇచ్చిన ఈ సమాచారాన్ని కేవలం మీకు అవగాహనకు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, అంటే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలంటే 1-2 సార్లు మీరు కూడా స్వయంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి, అలాగే మీకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ, ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్నా కానీ వాళ్ళని సంప్రదించి మీరు ముందుకెళ్ళాలన్నమాట. అయితే ఈ స్టాక్లో నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా ఏ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో పెడితే నేను తప్పకుండా వాటిపై మీకోసం వీడియోని చేస్తానన్నమాట. ఓకేనా? అయితే మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.